విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని కూకట్పల్లిలో నిర్వహించారు. జయంతి సందర్భంగా కేపీహెచ్బీ భాగ్యనగర్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, స్థానిక ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అల్లూరి సీతారామరాజు తెలుగు జాతికి గర్వకారణమని ఎంపీ ఈటెల అన్నారు. ఆయన చరిత్రను ప్రధాని మోడీ విని చలించిపోయే భీమవరంలో అల్లూరి స్మారక స్తూపాన్ని ఆవిష్కరించి దేశానికి అంకితం చేశారని గుర్తు చేశారు. తెలుగు జాతి గర్వించే బిడ్డ, సాహసపుత్రుడు, భరతమాత ముద్దు బిడ్డగా తన బాధ్యత నిర్వహించి ఈ దేశ స్వేచ్ఛ కోసం, స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అల్లూరి సీతారామరాజు గారి 120వ జయంతి ఉత్సవాలని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలా గొప్పగా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. అల్లూరి సీతారామరాజు యొక్క చరిత్రని మరణం చేసుకున్నటువంటి మోడీ గారు చెల్లించిపోయి ఆ త్యాగమూర్తి యొక్క విగ్రహాన్ని మా రాజుల అడ్డ భీమవరంలో ఆ స్తూపాన్ని ఆవిష్కరించి ఆ స్తూపం తెలుగు జాతి రాబోయే కాలంలో ఆయన యొక్క త్యాగాలని మరణం చేసుకున్నటువంటి భాగ్యం ఉండాలని, రాబోయే తరాలు వారిని గుండెల్లో పెట్టుకోవాలన్నటువంటి సంకల్పాన్ని సందేశాలు ఇవ్వడం జరిగింది. త్యాగమూర్తుల యొక్క జయంతి ఉత్సవాలు మనం జరుపుకుంటున్నామంటే వాళ్ళ యొక్క త్యాగాలు, వారి కమిట్మెంట్, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని రాబోయే తరాలకు అందించే దాంట్లో భాగంగానే ఈ ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ